ప్రజల భాగస్వామ్యంతోనే వ్యర్థాల నిర్మూలన సాధ్యపడుతుందని, తద్వారా స్వచ్ఛాంధ్రప్రదేశ్కు మార్గం సుగమం అవుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, దీనిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏలూరు 15వ డివిజన్ జలపారేశ్వర స్వామి కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద శనివారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత స్థానిక ప్రజలతో స్వచ్ఛతపై కమిషనర్ భానుప్రతాప్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శానిటేషన్ నిర్వహణలో అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్న వారికి షీల్డ్లు అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ వేస్ట్ నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాలు, ప్లాస్టిక్ వస్తువులను ఎలా పడితే అలా పారేయకుండా కార్పొరేషన్ సిబ్బందికి అందజేస్తే వారిని రీసైక్లింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఏలూరు మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ కోనా మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సరే దాన్ని మనం ఒక బకెట్లో వేసుకుని మున్సిపల్ వాళ్ళు ఎవరైతే సిబ్బంది వస్తారో వాళ్ళకి అందజేస్తే వెళ్తాయి. ఇవన్నీ మీరు కాలువల్లో వేసేయటం వల్ల ఏదైతే మీరు పక్కన ఏదైతే ఆ చెత్త కుప్ప మీద పక్కన పడేస్తున్నారు, దాని కొంతసేపటికి ఏదైతే ఉన్నాయో వర్షాలు వచ్చినా గాలి వచ్చినా అవన్నీ కూడా కాలువలో కలిసిపోయి మీ ఇంటి ముందే నీళ్లు ప్రవహించలేని పరిస్థితులు అవన్నీ వస్తున్నాయి. అవన్నీ చక్కబెట్టుకోవాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతేనే ఆ రోజున మరి మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, లేని వాళ్ళు ఆ శనివారం నాడు టీవీలో చూసి ఏ విధంగా అయితే చేస్తున్నారో అందరూ కూడా చేస్తే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ప్లాస్టిక్ వాడటం ఎంత అనారోగ్యం మనందరికి కూడా తెలుసు. మరి దాని బదులుగా కాటన్ బ్యాగ్స్ కానివ్వండి, అలాగే పేపర్ కవర్స్ కానీ వాడాలని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈ నెలలో మరి ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వ్యర్థాలని మరి శాస్త్రీయంగా ఏ విధంగా మరి ఇవ్వాలని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని మరి చేపట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా స్వచ్ఛంద సంస్థల వారిని కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పిలుపునివ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా అందరికీ తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాలను వివరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మెటీరియల్ అంతగా ముందుగా అక్కడ మొబిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఆ రోజు మెటీరియల్ లేదని చెప్పి హడావిడి పడద్దు. ఆల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ స్టాఫ్ 6 నుంచి 8:30 వరకు అందరం కూడా శ్రమదానం చేసి ఆ వార్డులో మొత్తం డ్రైనేజ్ క్లీనింగ్ కానీ స్వీపింగ్ కానీ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత 9:30కి మళ్ళీ డయాస్ ప్రోగ్రామ్ చూసుకొని ఎవరైనా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళు ఉంటే వాళ్ళకి గిఫ్ట్లు ప్రజెంట్ చేసుకుని డిస్కస్ అవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వేస్ట్ అయిన బ్యాటరీలు కానీ ఇతర వస్తువులన్నింటినీ ఒక చోట జాగ్రత్త చేసి కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టి అది ఇస్తే మన ఇల్లే కాదు అన్నీ శుభ్రంగా ఉంటుంది. అలాగే స్వచ్ఛాంధ్ర మన పరిసరాలు కానీ, మన ఇల్లు కానీ, మన వీధి కానీ, మన రోడ్డు కానీ, ఏలూరు కానీ ఎక్కడైనా సరే శుభ్రంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ ఈ అవకాశం